మీ అందరికీ నా వందనాలు. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 34వ వచనం చదువుకుందాం. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణములు, పాపము ప్రజలకు అవమానము తెచ్చును. మనము ఈ లోకంలోని పాపాన్ని బట్టి శ్రమలు అనుభవించే వరంగా ఉంటాం. పాపం చేసి అవమానాలు, నిందలు, శ్రమలు, కష్టాలు అనుభవించే వారంగా ఉంటాం. పాపం చేయకపోయినా కానీ, పరిశుద్ధంగా బ్రతికినా కానీ వారు అవమానాల పాలయ్యేవారుగా ఉంటారు, నిందల పాలయ్యేవారుగా ఉంటారు, శ్రమల పాలయ్యేవారుగా ఉంటారు, కష్టాల పాలు అయ్యేవారుగా ఉంటారు. నీతిని బట్టి శ్రమలు అనుభవించేవారుగా ఉంటే దేవుడు వారికి తోడు ఉండేవాడుగా ఉంటాడంట. పాపం చేసి మనం నిందల పాలయ్యే వరంగా ఉంటే, శ్రమల పాలయ్యే వరంగా ఉంటే, కష్టాల పాలు, బాధల పాలు, హింసల పాలు అయ్యే వరంగా ఉంటే దేవుడు మనకు తోడుగా ఉండడు. కొంతమంది పాపం చేసి అవమానాల పాలయ్యేవారుగా ఉంటారు, మనుషులు ఎదుట చెడ్డ పేరు తెచ్చుకునేవారుగా ఉంటారు, అనేక విధాలుగా బాధలు, శ్రమలు, కష్టాలు అనుభవించేవారుగా ఉంటారు. అలా అనుభవించేవారుగా ఉంటే ప్రజలు ఉంటారు. ఏమంటారంటే ప్రజలు, వీరు పాపాన్ని బట్టి శ్రమలు వచ్చేవిగా ఉంటుంది, వారు చేసిన పాపాన్ని బట్టి వారు అవమానాల పాలు, నిందల పాలు, శ్రమల పాలు అయ్యేవారుగా ఉంటున్నారు, వారికి చెడ్డ పేరు వచ్చేదిగా ఉంది, వారు చేసిన పాపాన్ని బట్టి వారు తమకే తాము చెడ్డ పేరు తెచ్చుకునేవారుగా ఉంటున్నారు అని ప్రజలు అనేవారుగా ఉంటారు. అందుకే దేవుడు అంటాడు, నీతిని బట్టి శ్రమలు అనుభవించేవారు ధన్యులంట. ఏ పాపం చేయకుండా శ్రమలు అనుభవించేవారు ధన్యులంట. పాపం చేసి శ్రమలు అనుభవించేవారిని ధన్యులు అనరు. వీరు పాపం చేయటం వల్ల దెబ్బలు పడేవారుగా ఉంటున్నారు, అవమానాలు, నిందల పాలయ్యేవారుగా ఉంటున్నారు అనేవారుగా ఉంటారు ప్రజలు. వారు చేసిన పాపాన్ని బట్టి వారికి చెడ్డ పేరు వస్తుంది అనేవారుగా ఉంటారు. నీతిని బట్టి శ్రమలు అనుభవించేవారు ధన్యులు అంటున్న దేవుడు. ఈ లోకంలోని కొంతమంది అనేక విధాలుగా పాపం చేసేవారుగా ఉంటారు. వ్యభిచారం కానీ, దొంగతనాలు కానీ, అబద్ధాలు కానీ, బూతులు కానీ, అమ్మాయిల్ని అబ్బాయిల్ని ప్రేమించటం, ఈ లోకంలోని అన్యాయం, అక్రమం చేయటం, కష్టపడకుండా డబ్బు సంపాదించటం, మనుషులు మోసం చేసి, మనుషులు మాయలు చేసి డబ్బు సంపాదించటం, మనుషులను చంపటం, రకరకాలుగా ఈ లోకంలో అనేక రకమైన చెడు పనులు చేసేవారుగా ఉంటారు. ఆ పాపాన్ని బట్టి చెడ్డ పేరు తెచ్చుకునేవారుగా ఉంటారు. కుటుంబంలో కానీ, బంధువులు ఎదుట, స్నేహితులు ఎదుట, ఇరుగు పొరుగు వారు ఎదుట, గ్రామంలోని పనికి వెళ్ళిన దగ్గర చెడ్డ పేరు తెచ్చుకునేవారుగా ఉంటారు. ఆ పాపాన్ని బట్టి ఎన్నో కష్టాలు, శ్రమలు, బాధలు అనుభవించేవారుగా ఉంటారు. ఆ పాపాన్ని బట్టి చెడ్డ పేరు తెచ్చుకునేవారుగా ఉంటారు. దేవుడు అంటాడు, పాపాన్ని బట్టి శ్రమలు అనుభవించటం మంచిది కాదు అంటాడు దేవుడు. పాపాన్ని బట్టి శ్రమలు మనకి వచ్చేవిగా ఉంటే ప్రజలు ఏమంటా ఉంటారంటే, వారు చేసిన పాపాన్ని తగ్గట్టు వారికి చెడ్డ పేరు వస్తూ ఉంది అని ప్రజలు అనేవారుగా ఉంటారు. వారు చేసిన పాపాన్ని బట్టి వారికి కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని ప్రజలు అనేవారుగా ఉంటారు. కొంతమంది ఏ పాపం చేయకపోయినా కానీ శ్రమలు అనుభవించేవారుగా ఉంటారు. పరిశుద్ధంగా బ్రతికినా కానీ, చెడు పనులు చేయకుండా ఉన్నా కానీ కొంతమందికి చెడ్డ పేరు వస్తూ ఉంటుంది. వారు కష్టాల పాలు, బాధల పాలు, హింసల పాలు అయ్యేవారుగా ఉంటారు. దేవుడు అంటాడు, పాపం చేసి శ్రమలు అనుభవించటం కంటే పాపం చేయకుండా ఉండి శ్రమలు అనుభవించేవారు ధన్యులు అంటాడు దేవుడు. యేసేపు గారు కూడా పాపం చేయకపోయినా కానీ అతనికి శ్రమలు వచ్చినాయి అంట. పాపం చేయకపోయినా కానీ అతడు సరసాల్లో వేశారంట, అంటే జైల్లో వేశారంట యేసేపు గారిని. అతడు పాపం చేయకపోయినా కానీ, అతడు వ్యభిచార పాపం చేయకపోయినా కానీ అతనికి శ్రమలు ఎదురైనాయి అంట. అతన్ని జైల్లో వేశారంట. అంటే యేసేపు గారికి పాపం చేయకపోయినా కానీ అతడికి శ్రమలు వచ్చినాయి. నీతిని బట్టి శ్రమలు వచ్చినాయి కాబట్టి ఆ పరిశుద్ధతను బట్టి దేవుడు అతనికి తోడై ఉండేవాడుగా దేవుడు. యేసేపు గారికి పాపం చేయకపోయినా కానీ యేసేపు గారికి శ్రమలు వచ్చినాయి. పాపం చేయకపోయినా కానీ యేసేపు గారిని జైల్లో బంధించేవారుగా ఉన్నారు. ఆదికాండము 39వ అధ్యాయము 7వ వచనం చదువుకున్నాం.
అటు తర్వాత అతని యాజమానిని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించుమని చెప్పెను. అయితే అతడు ఒప్పుకొనక, నా యాజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించింది కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడనూ లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింప ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యాజమానుని భార్యతో అనెను. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను, కానీ అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాదు. ఏంటంట, ఫరో భార్య అంట తనతో శయనించమని అడుగుతూ ఉందంట. యోసేపు గారిని పాపం చేయమని అడుగుతూ ఉందంట. వ్యభిచార పాపం చేయి నాతో అని యోసేపు గారిని ప్రతిరోజు అడుగుతూ ఉందంట. అడుగుతున్నప్పుడు యోసేపు గారు ఒప్పుకొనకుండా ఉండేవాడుగా ఉండంట. ఆ పాపానికి దూరంగా పారిపోయేవాడుగా ఉండంట. ఒకరోజు ఏదో పని మీద గదిలోకి వెళ్ళినప్పుడు ఫరో భార్య ఇంట్లో ఉంటుంది. ఉన్నప్పుడు యోసేపుని తనతో శయనించమని అడిగినప్పుడు యోసేపు తన దగ్గర నుంచి దూరంగా పారిపోయేవాడుగా ఉంటాడు. అప్పుడు ఆమె గట్టిగా కేకలు వేసి, ఇతడు నాతో శయనించమని అడుగుతా ఉండని చెప్పి యోసేపు గారి మీద నిందలు వేసేదిగా ఉంటుంది. నిందలు వేసినప్పుడు పాపం చేయకపోయినా కానీ యోసేపు గారి మీద ఆమె నిందలు వేసేదిగా ఉంటుంది. నిందలు వేసినప్పుడు అతన్ని జైల్లో వేసేవారుగా ఉంటారు, చెరసాల్లో బంధించేవారుగా ఉంటారు యోసేపు గారిని. ఆదికాండము 39వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. ఆదికాండము 39వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాల్లో వేయించెను. అతడు అక్కడ చెరసాల్లో ఉండెను. ఏంటంట, యోసేపు గారు పాపం చేయకపోయినా కానీ, వ్యభిచార పాపం చేయకపోయినా కానీ యోసేపు గారిని చెరసాల్లో వేశారంట. అంటే అతనికి అదొక శ్రమ ఎదురైంది. పాపం చేయకపోయినా కానీ జైల్లో ఉండేవాడుగా ఉండవు. మనం ఈ లోకంలోని అనేక రకమైన పాపాలు చేసే వరంగా ఉంటాం. పాపం చేసేటప్పుడు మనకు సిగ్గు శరం లేకుండా పాపం చేసే వరంగా ఉంటాం. రహస్యంగా పాపం చేసే వరంగా ఉంటాం. మనుషులకు తెలిసిన తర్వాత కూడా పాపాలు చేసే వరంగా ఉంటాం. మనుషులకు తెలిసినప్పుడు ఆ పాపం తెలిసిందని మనుషులు మనల్ని గద్దించినప్పుడు ఇతరులని అనేక విధాలుగా శిక్షించే వారంగా ఉంటాం. కొట్టే వారంగా, తిట్టే వారంగా ఉంటాం. అనేక విధాలుగా మనుషుల్ని చంపే వారంగా ఉంటాం. దేవుడు అంట, నా మనసు మంచిది కాదు అంటాడు దేవుడు. కొంతమందికి పాపం చేసేటప్పుడు సిగ్గు శరం ఉండదు. వ్యభిచార పాపం అయినా కానీ, అమ్మాయిలను అబ్బాయిలను ప్రేమించడం అయినా సరే, బూతులు మాట్లాడటం, రకరకాలుగా అన్యాయంగా అక్రమంగా డబ్బు సంపాదించేవారుగా ఉంటారు. అనేక విధాలుగా చెడు పనులు చేసేవారుగా ఉంటారు. ఈ లోకంలో అనేక రకమైన చెడు పనులు చేసి దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవించేవారుగా ఉంటారు. అలా చెడు పనులు చేసేటప్పుడు వారికి సిగ్గు శరం ఉండదు. మనుషులు చూస్తే మాత్రం సిగ్గుపడేవారుగా ఉంటారు. మనుషులు చూసినప్పుడు, మనుషులకి ఆ పాపం ఏందో తెలిసినప్పుడు మనుషులు ఎదుట సిగ్గుపడేవారుగా ఉంటారు. అలా చెడు పనులు చేసి అందరి ఎదుట చెడ్డ పేరు తెచ్చుకునేవారుగా ఉంటారు. అనేక విధాలుగా శ్రమలు, బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు అనుభవించేవారుగా ఉంటారు. అందరి ఎదుట చెడ్డవాళ్ళని చెడ్డ పేరు తెచ్చుకునేవారుగా ఉంటారు. కొంతమంది ఏమో నీతిగా బ్రతికినా కానీ కొంతమందికి శ్రమలు వచ్చేవిగా ఉంటాయి. పరిశుద్ధంగా బ్రతికినా కానీ శ్రమలు వచ్చేవిగా ఉంటాయి. అందుకే దేవుడు అంటాడు, పేతురు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. మీలో ఎవడనో నరహంతకుడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడుగా కానీ, పర్లు జోలికి పోవువాడుగా కానీ బాధ అనుభవింపతగదు. ఎవడైనను క్రైస్తవుడైనందునకు బాధ అనుభవించినగా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవునిని మహిమపరచవలెను. దేవుడు ఎక్కడ ఏమంటుండో, దొంగగా ఉండి, ఒక మనుషులను చంపేవాడుగా ఉండి,
పరుల జోలికి పోవచ్చు, ఇతరులని అనేక విధాలుగా బాధ పెట్టేవాడుగా, కొట్టేవాడుగా, తిట్టేవాడుగా, అనేక విధాలుగా మాటల చేత హింసించేవాడుగా ఉండి ఆ పాపాన్ని బట్టి చెడ్డ పేరు తెచ్చుకునే వారంగా ఉంటే, ఆ పాపాన్ని బట్టి శ్రమలు, కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు అనిపించే వారంగా ఉంటే మనల్ని ధన్యులు అనరు అంటున్న దేవుడు. అందుకే మీరు దొంగగా కానీ, దోచుకునేవారుగా కానీ, బూతులు మాట్లాడేవారుగా కానీ, కుళ్ళుబోతులుగా, స్వార్థపరులుగా, అసూయపరులుగా, మత్సరములు విమతలు పెట్టుకొని అనేక రకమైన చెడు పనులు చేసి బాధలు అనుభవించుట మీకు తగదు అంటున్న దేవుడు. శ్రమలు అనుభవించుట మీకు తగదు అంటున్న దేవుడు. ఆ పాపాన్ని బట్టి మీరు చెడ్డ పేరు తెచ్చుకోవటం మీకు తగదు అంటున్న దేవుడు. అందుకే కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడటం ఎంతో మంచిది అంటున్న దేవుడు. యేసేపు గారు పాపం చేయకపోయినా కానీ అతడు జైల్లో బంధించబడేవాడుగా ఉండు, అతనికి శ్రమలో అనుభవించేవాడుగా ఉండు. అతడు యేసేపు గారు పాపం చేయకపోయినా కానీ అతడు అనేక రకమైన బాధలు, కష్టాలు అనిపించేవాడుగా ఉండు. అతడు ఎటువంటి పాపం చేయకపోయినా కానీ తన అన్నలు ఐగుప్తు దేశానికి అమ్మివేసేవారుగా ఉన్నారు. న్యాయంగా మాట్లాడినందుకు, నిజం చెప్పినందుకు, సత్యంగా మాట్లాడినందుకు యేసేపు గారిని అన్నలు ఐగుప్తు దేశానికి అమ్మివేసేవారుగా ఉన్నారు. అన్నలు గోతిలో పడేసేవారుగా ఉన్నారు. అలా యేసేపు గారిని అనేక విధాలుగా హింసించేవారుగా ఉన్నారు. యేసేపు గారు ఎటువంటి పాపం చేయకపోయినా కానీ యేసేపు గారు అనేక విధాలుగా బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు అనుభవించేవాడుగా ఉండు. నీతిని బట్టి శ్రమలు అనుభవించేవారు ధన్యులు అంటున్న దేవుడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.